మామూలుగా నేను ఇప్పటివరకు 'బిగ్ బాస్' మీద ఏం మాట్లాడలేదు. సో, హ్మ్. ఇప్పుడేందంటే ఆహ్, బిగ్ మొన్న వైల్డ్ ఎంట్రీతో 6 మంది ఎంటర్ అయిన తర్వాత ఒక బజ్ అనేది ఏర్పడింది. అప్పటి హ్మ్. వరకు 'బిగ్ బాస్‌కి' నిజానికి అంత బజ్ రాలేదు. యాక్చువల్‌గా ఇది సెప్టెంబర్ 7 తేదీ స్టార్ట్ అయింది. ఇప్పుడు 6థ్ వీక్ నడుస్తుంది. అయినప్పటికి కూడా బిగినింగ్‌లో అంత బజ్ రాలేదు. ఎందుకంటే మామూలుగా అయితే సెలబ్రిటీస్ ఎక్కువ లేరు. పైగా అది ఇంత ఇంట్రెస్టింగ్‌గా కూడా లేదు. బోర్‌గా ఉండింది. హ్మ్. అయితే ఎప్పుడైతే వైల్డ్ ఎంట్రీ పేరుతో 6 మందిని తీసుకొచ్చారో అందులో ముఖ్యంగా ఆయేషా అండ్ దిబెల మాధురి వీళ్ళిద్దరూ కొంత హడావిడి క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా దిబెల మాధురి ఆమె మ్యానిపులేట్ చేయడం, దాడి దాడిలాగా చేయడం, వాళ్ళని డామినేట్ చేయడం హ్మ్. మొత్తం టీమ్‌ని. అంటే ఒక డిస్ట్రప్టివ్ అంటారు గదా! ఆల్రెడీ అక్కడున్నోళ్ళు ఆహ్, సెటిల్ అయ్యారు. వివిధ గ్రూప్స్ లాగా సెటిల్ అయ్యారు. ఈమెల్లి ఆ టీమ్స్‌ని డిస్టర్బ్ చేయడం, వాళ్ళ మధ్య గొడవలు పెట్టడం, వాళ్ళని డామినేట్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. పైగా ఆమెకి సూపర్ స్టోన్ పేరుతో సూపర్ పవర్స్ గూడా ఇచ్చారు. అదేంటంటే ఎలిమినేషన్స్‌ని ఆమె ఆపే ఇదుందనమాట. సో, ఆహ్, ఇలా ఇదయ్యేసరికి ఏందంటే ఆమె మీద బాగా నెగటివిటీ గూడా వాళ్ళ మీద ఎక్కువుంది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం, జనసేనోళ్ళు వాళ్ళకి యాంటీగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఆ బ్యాచ్ అంతా గూడా ఈమెకి యాంటీగా ఉంటారు. జనరల్‌గా గూడా ఒక కుటుంబాన్ని విడదీసిన స్త్రీగా గూడా ఆమెకి చాలా మంది ఫ్యామిలీలో గూడా లేడీస్ కూడా ఆమె పట్ల వ్యతిరేకంగా ఉంటారు. హ్మ్. సో, అదొకటి. రెండోదేందంటే ఎప్పుడైనా నేను అగ్రెసివ్‌గా ఆహ్, నేను చేసింది తప్పు కాదని ధైర్యంగా నిలబడి మాట్లాడడం గూడా చాలా మందికి నచ్చదు. అంటే ఒక రెగ్యులర్ ఫ్యామిలీ లేడీలాగా ఆమె లేదు. బహిరంగంగా ఆమె ఒక వేరే వాళ్ళ హస్బెండ్‌తో బహిరంగంగా తిరుగుతూ మాట్లాడుతుంది హ్మ్. అన్న ఇది ఆమెకొచ్చింది. ఇక్కడ సేమ్ మనకిక్కడ 'అల్లరి నరేషు', 'పవిత్ర' వాళ్ళది కూడా సేమ్ స్టోరీనే గాని హ్మ్. పవిత్రకి అంత నెగెటివ్ రాలేదు. ఎందుకంటే ఇది ఆహ్, ఆమె పట్ల అక్కడ వ్యతిరేకత వచ్చింది. ఇదే సేమ్ ఇష్యూనే అక్కడ. కానీ అక్కడ రాజకీయాల వల్ల ఏమైందంటే మరి రాజకీయాలు లేకపోతే వీళ్ళది కూడా ఎవరు పట్టించుకోరు. హ్మ్. అలాగే ఇప్పుడు ఆమె 'బిగ్ బాస్‌లోకి' వచ్చినాక ఇదయింది. ఈ నేపథ్యంలో ఆహ్, మీడియా దువ్వాడతో కూడా మాట్లాడింది. దువ్వాడ గతంలో గూడా ఆమె ఎవరిని కేర్ చేయదు. నాగార్జునని కూడా కేర్ చేయదు. ఇచ్చి పడేస్తది అన్న వీడియో అప్పుడు గూడా వైరల్ అయింది. హ్మ్. ఇప్పుడేందంటే ఈమె 'దివ్యల మాధురి' మీద నాగార్జున ఫైర్ అయ్యాడు. రాత్రి వీడియో చూసాం మనం. అందులో ప్రధానంగా అతనేందంటే ఒకటి ఈమె ఆహ్, కళ్యాణ్‌ని వాళ్ళని హీనంగా మాట్లాడడం. ఆ తర్వాత కొంతమందిని ఇబ్బంది పెట్టే విధంగా బిహేవ్ చేయడం, పెత్తనం చేయడం ఇవన్నీ ఉంది. దాంతో అతను సుమన్ శెట్టిని అడిగాడు. "ఏంటి నీ ఒపీనియన్ ఏంటి? ఈమె తప్పు చేసిందనుకుంటున్నావు?" ఎందుకంటే సుమన్ ఇప్పుడు కెప్టెన్‌గా ఉంటున్నాడు. దీంట్లో హ్మ్. కెప్టెన్ అనేది కూడా పెట్టారు. సుమన్, గౌరవ్ ఇలాంటోళ్ళు కెప్టెన్‌గా ఉంటున్నారు. సో, దాంతో సుమన్ కూడా చెప్పాడు. ఖచ్చితంగా ఈమె తప్పు చేసిందనే నేను అనుకుంటున్నానని వీడియో సాక్ష్యం కూడా చూపిచ్చాడు. సో, దాంతో ఈమెను అడిగినప్పుడు నా తీరే అంత అన్నట్టుగా ఈమె మాట్లాడింది. సో, మరి నీ తీరే అంతయితే నాతో మరి నువ్వు లేవు గదా! ఇప్పుడు బానే ఉన్నావు గదా! అన్నాడు. సో, దాంతో ఆమె సైలెంట్ అయింది. దాంతో తప్పు చేసినట్టుగానే అతను భావించి ఆమెని నువ్వు చెప్పిన విషయం కరెక్ట్‌గా ఉండొచ్చు గానీ, చెప్పిన తీరు కరెక్ట్‌గా లేదు అనేది గట్టిగా మందలించినట్టుగానే చెప్పుకోవచ్చు. అట్లాగే ఆడియన్స్‌ని గూడా అడిగాడు. అంటే ఈమెకి సూపర్ పవర్స్ ఉండాలా? తీసేయాలంటే తీసేయడమే మంచిదని ఆడియన్స్ కూడా చెప్పారు. దాంతో ఆమెకు తీసేశారు. సో, బేసిక్‌గా ఏందంటే 'బిగ్ బాస్' అనే ఒక వ్యవహారం వరల్డ్ వైడ్‌గా ఇది యాక్చువల్‌గా ఇంగ్లీష్‌లో స్టార్ట్ అయ్యి ఇండియన్ లాంగ్వేజ్‌కొచ్చింది. హ్మ్. దీని కాన్సెప్ట్ ఏమంటే కొంతమంది సెలబ్రిటీలు ఎందుకంటే అందరికీ సెలబ్రిటీల పట్ల ఒక అట్రాక్షన్ ఉంటది. వాళ్ళు పర్సనల్ లైఫ్స్‌లో ఎలా ఉంటారు? వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు? అనేది అందరికి ఇంట్రెస్ట్ ఉంటది. ఇండియాలో గూడా 'టైమ్స్ ఆఫ్ ఇండియా' వోడు ఫస్ట్ టైము సెలబ్రిటీలని ఫ్రంట్ పేజ్ వాళ్ళ లైఫ్స్‌ని ఫ్రంట్ పేజీలకి తీసుకొచ్చారు. మామూలుగా పేజ్ 3 అంటారు. పేజ్ 3లో ప్రింట్‌లో పేజ్ 3లో సెలబ్రిటీస్ లైఫ్ ఏసేవాడు. ఓకే. కానీ ఫ్రంట్‌లోకి తీసుకొచ్చిన ఘనత 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఇండియాలో ఫస్ట్ హ్మ్. టైమ్. సో, అంటే సెలబ్రిటీల లైఫ్ పట్ల ఉండే అట్రాక్షన్‌ని క్యాష్ చేసుకోవడానికి 'టైమ్స్ ఆఫ్ ఇండియా' దాన్ని ఫ్రంట్ పేజ్‌లోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చేసిన తర్వాత సెలబ్రిటీల పట్ల అందరికి ఇంట్రెస్ట్ ఉంటది కాబట్టి వాళ్ళని ఇంకొంతమందిని యాడ్ చేసి హ్మ్. ఒక 15-20 పీపుల్ అమ్మాయిలు, అబ్బాయిల్ని ఒక చోట కొన్ని రోజులు ఉంచితే ఒక 70 రోజులు ఎంతో ఉంచితే వాళ్ళ లైఫ్స్ ఎలా ఉంటాయి? వాళ్ళు ఎలా డీల్ చేస్తారు? వాళ్ళ మధ్య వచ్చే సమస్యలేంటి? అనేది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ నిజానికి.
ఎవరికైనా కూడా. దాంట్లో ఏమీ ప్రాబ్లమ్ లేదు. బేసిక్ కాన్సెప్ట్‌లో ప్రాబ్లమ్ లేదు. కానీ అది ఏమైపోయిందంటే రకరకాల వెర్రితలలు అంటారు గదా! ఆడియన్స్‌ని ఇంప్రెస్ చేయడం కోసం ఆహ్, ఆడియన్స్‌కి సేమ్ చూపించిందే చూపిస్తే బోర్ కొడుతుంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ ఇవి పెట్టి దాన్ని డ్రామా చేసి ఎమోషనలైజ్ చేసి గొడవలు క్రియేట్ చేసి ఒక హంగామా చేస్తే గాని జనం చూడట్లేదు కాబట్టి దానిలో ఒక మసాలా యాడ్ చేయడం అనేది జరిగింది. అంటే హ్మ్. కొంతమంది ప్రేమించుకుంటారు, కొంతమంది కపులే వెళ్తారు, కొంతమంది నిజంగానే గొడవలు పడిపోతారు. అలాగా